అత్తయ్య ఆ చీర గురించి అడగగానే పల్లవి చూసావా చీర కాల్చేస్తుంది అని చెప్పేసైతే శ్రీకర్‌కి అయితే చూపిస్తూ ఉంటుంది శ్రియ. అవును పల్లవి, పల్లవి గురించి అయితే నాకు తెలుసు అనైతే అంటూ ఉంటాడు శ్రీకర్. ఏంటి తెలుసు శ్రీకర్? అయినా నేను ఇంటికి వచ్చి నుంచి తన్ని గమనిస్తున్నాను కదా! తను అంతా డిఫరెంట్‌గానే మాట్లాడుతుంది. అస్సలు మనం ఇంట్లో అడుగుపెట్టిన నుంచి ఇప్పటి వరకు నాతో మంచిగా మాట్లాడిందే లేదు. ఏ విషయమైనా నాతో తగువుగానే చూస్తుంది. కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది. కొంచెం డిఫరెంట్‌గా తనేదో టెన్షన్ పడుతున్నట్లుగా కూడా అనిపించింది అనైతే అంటూ ఉంటుంది. అవును ఇదంతా పల్లవియే చేస్తుంది అనైతే అంటూ ఉంటాడు శ్రీకర్. ఆ మాటలకి ఏంటి శ్రీకర్ మాట్లాడుతున్నావనంటే, అవును ఇదంతా పల్లవియే చేస్తుందని అవని వదిన నాకు చెప్పింది. తను కమల్‌ను భర్తగా అంగీకరించి రాలేదు. నా మీద కోపంతో వచ్చింది. నా మీద కోపంతో వచ్చి ఈళ్ళందరినీ నాశనం చేయాలనే వచ్చింది. అందుకే ఇదంతా చేస్తుంది అనైతే అంటూ ఉంటాడు శ్రీకర్. శ్రియ అయితే అవునా! ఇదంతా అందుకు చేస్తుందా? అయినా ఇదంతా చేయాల్సినంత అవసరం ఏంటి అని అంటూ ఉంటుంది. అయినా చీర కాల్చాల్సినంత అవసరం ఏంటి? చెప్పింది కదా సేమ్ సారీ నా దగ్గర ఉందని. ఆ మాత్రానికి సారీ ఎందుకు కాల్చాలి అనైతే అంటూ ఉంటాడు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తేనంటే ఎవరికీ చెప్పకు శ్రియ. నేను కూడా ఎవరికీ చెప్పను. అవసరమైనప్పుడు కాకపోతే మనం దాని గురించి ఆలోచిద్దాం అనైతే అనేస్తూ ఉంటాడు శ్రీకర్. సరే అనైతే అంటూ ఉంటాడు. నాకు ఏ విషయం తెలిసినా కొంచెం తెలియనట్లుగానే ఉంటున్నాను. ఎందుకంటే పల్లవి ఒక విషయానికి చాలా పెడర్థాలు తీస్తుంది. ఇంట్లో తన గురించి చెప్దామంటే మెయిన్ కమల్ వల్ల ఆలోచించి చెప్పడం లేదు. వాడు ఎలా డిస్టర్బ్ అవుతాడో అనేది ఆలోచించి చెప్పడం లేదు అనైతే అనేస్తూ ఉంటాడు. సరే నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించుకో అనైతే అనేస్తాడు.